సమాజంలోని వివిధ సమస్యలను, అంశాలను వెలుగులోకి తీసుకురావటమే కాకుండా వాటి పరిష్కారం దిశగా అక్షరం అండగా, పరిష్కారం అజెండాగా అన్న నినాదంతో ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ చేస్తున్న కృషి అభినందనీయమని ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ కొనియాడారు. అందులో భాగంగా ఒంగోలు నగర పరిధిలోని 37 డివిజన్లో ఉన్న ఎన్టీఆర్ పార్కులో ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఆంధ్రజ్యోతి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వేమూరి ఆదిత్యతో కలిసి ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ ప్రారంభించారు. పౌరులందరికీ మౌలిక సదుపాయాలకు సంబంధించిన సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంస్థలు ఈ ఏడాది జనవరిలో అక్షరం అండగా, పరిష్కారం అజెండాగా పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా ఈ ఏడాది జనవరి 28వ తేదీన ఒంగోలు 37 డివిజన్ పరిధిలోని ఎన్టీఆర్ పార్కులో ప్రజా సదస్సు నిర్వహించగా పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని తమ ప్రాంత సమస్యలను ప్రస్తావించారు. ప్రధానంగా నిత్యం వందలాది మంది ప్రజానీకం వాకింగ్, వ్యాయామం, పిల్లలు ఆడుకునే ఎన్టీఆర్ పార్క్ అభివృద్ధి విషయంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ ఆయా అంశాలపై స్పందిస్తూ 37 డివిజన్లో మొత్తం 10 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తామని, తొలుత అత్యవసర పనులు చేపడతామని హామీ ఇచ్చారు. అందుకు అనుగుణంగా కార్పొరేషన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మొత్తం 1.05 కోట్ల విలువైన పలు రకాల పనులకు కార్పొరేషన్ ద్వారా మంజూరు చేశారు. ప్రధానంగా ఎన్టీఆర్ పార్కుకు సంబంధించి 50 లక్షల రూపాయలకు అంచనాలతో అభివృద్ధి పనులు మంజూరయ్యాయి. డివిజన్లో సీసీ రోడ్లు, డ్రైన్లు, ఇతరతా పనులు కూడా మంజూరు చేశారు. వాటిలో ఇంచుమించు సగం పనులు ఇప్పటికే పూర్తి కాగా మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. పార్కులో చేపట్టిన లెవలింగ్ పనులు, క్రీడా సామాగ్రి, సోలార్ లైట్ల ఏర్పాటు, పార్కుకు ప్రధాన సమస్యగా ఉన్న వర్షపు నీరు వెళ్లేందుకు వాకింగ్ ట్రాక్ అభివృద్ధి, పార్కు మధ్యలో సుందరీకరణ కోసం చేపట్టిన పనులు పూర్తయ్యాయి. ప్రారంభోత్సవం సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ ప్రసంగించారు. ఒంగోలు నగరంలో ఎటు చూసినా అభివృద్ధి పనులే కనిపిస్తాయని, మున్ముందు ఒంగోలు నగర రూపురేఖలు పూర్తిగా మారుస్తానని మరోసారి స్పష్టం చేశారు. కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాధ్యతలు చేపట్టిన ఏడాది కాలంలో చేపట్టిన అభివృద్ధి పనుల గురించి వివరించారు. ప్రతిరోజు తన నివాసానికి 600 మందికి తగ్గకుండా ప్రజలు వస్తున్నారని, తన ఇంటి దాకా రాకుండా సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఒంగోలులోని 3 ముఖ్యమైన ప్రాంతాల్లో కంప్లైంట్ బాక్సులు ఏర్పాటు చేస్తారని, తనతో సహా ఎవరితోనైనా సమస్య ఉంటే ఆ బాక్సులో రాసి ఓ కాగితం వేయవచ్చని తెలిపారు. 10 రోజులకు ఒకసారి ఆ కంప్లైంట్ బాక్స్ తెరిచి ఆ సమస్యల పరిష్కారం దిశగా కృషి చేస్తానని ఎమ్మెల్యే జనార్దన్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు మేయర్ గంగారు సుజాత, నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు బండారు మదన్, కార్పొరేటర్ చెన్నుపాటి వేణు, డివిజన్ అధ్యక్షుడు మేడికొండ మోహన్, ఆంధ్రజ్యోతి ప్రకాశం జిల్లా బ్రాంచ్ మేనేజర్ ఐవి సుబ్బారావు, బ్యూరో ఇన్ఛార్జ్ కోనూరు సీను తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వేమూరి ఆదిత్యకు, శాసనసభ్యులు దామచల్ల జనార్దన్కు మరియు ఇతర అతిథులకు ఆంధ్రజ్యోతి బ్రాంచ్ మేనేజర్ ఐవి సుబ్బారావు, బ్యూరో ఇన్ఛార్జ్ కోనూరు శ్రీనివాసరావు ఘనంగా స్వాగతం పలికారు.
అది శాసనసభ్యుల వారు వాళ్ళు ప్రత్యేకంగా దృష్టి పెట్టి దాన్ని పరిష్కరిస్తారని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ సెలవు తీసుకున్నాం. పోయినసారి కూడా మా వేదన రోదన ఒకటే, గుడి. ఆ గుడి కట్టిస్తే మేము మిమ్మల్ని జన్మ జన్మలకి మర్చిపోకుండా ఉంటామని మా మహిళా మూర్తుల ద్వారా మిమ్మల్ని వేడుకుంటున్నాం. ఇక్కడ అసలు గుడి లేదు సార్, ఆదిత్య సార్. మేము పోయినసారి కూడా జనవరి 28 ఇదే టాపిక్ మీద మాట్లాడాను. ఆ రోజు సార్ స్పందించారు. ఇక తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఎవరు దానికి పూనుకున్నట్టు లేదు. అందువల్ల సభాముఖంగా సార్ మాకు ఆ హామీ ఇస్తే గుడి కట్టిస్తాను అని హామీ ఇస్తే అంతకంటే సంతోషకరమైనటువంటివి ఇది ఏమీ లేదని మేము అనుకుంటున్నాం సార్. 2002 అక్టోబర్ 15 రెండు తెలుగు రాష్ట్రాల్లో అప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో మీడియా రంగంలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. మూతబడిన ఆంధ్రజ్యోతి సంస్థను జర్నలిస్టుగా ఉన్న రాధాకృష్ణ గారు రాష్ట్రంలో 4000 మంది ఆంధ్రజ్యోతి ఎంప్లాయీస్ బయటపడి ఆర్థికంగా చితికిపోయి ఉద్యోగ అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్న రోజుల్లో ఆ సంస్థని ధైర్యంగా చేపట్టి దేశవ్యాప్తంగా కూడా ఒక సంచలనాత్మకమైన పాత్ర పోషిస్తూ దాన్ని ముందుకు తీసుకురావటం, తర్వాత ఏబిఎన్ ఛానల్ని ప్రారంభించటం. ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ అనేక అంశాలపై వెలుగెత్తి చాటి ఎలాంటి మార్పులకు రాజకీయంగా ఎలాంటి కథనాలతో ముందుకెళ్ళింది మీ అందరికీ తెలుసు. అనేక అంశాల్లో ఆంధ్రజ్యోతి ఈరోజు ముందుంది. రాజకీయ విశ్లేషణతో పాటు ఆరోగ్యవంతమైన అంశాలు, అలాగే మహిళలకు సంబంధించిన అనేక అంశాలు ఈరోజు మేము నవ్య పేజీల ద్వారా పాఠకులకి చేరవేస్తూ చాలా ముందుకు పోతున్న దశలో వారి అబ్బాయి ఆదిత్య గారు బాధ్యతల్లోకి వచ్చిన తర్వాత ఒక రాష్ట్రంలో ఒక అంశాన్ని స్టడీ చేసి మనం కూడా ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా ప్రజా సమస్యల్ని వెలుగెత్తి చాటమే కాకుండా వాటి పరిష్కారం అయ్యే వరకు మనం ముందుండి ఏదో ఒక రోజు ఎన్టీఆర్ పార్కులో ఈ సమస్య ఉందని వార్త రాస్తాం. ఇంతకుముందు మేము చేసేది వార్త రాస్తాం, వదిలేస్తాం. మళ్ళీ ఈరోజు ఏం వార్తలు లేకపోతే అది గుర్తొస్తే ఆ సమస్య అట్నే ఉందని మళ్ళీ రాస్తాం, వదిలేస్తాం పేపర్ నింపుకోవటానికి. కానీ అలా ఉండకూడదు. మనం ఏదైనా ఒక సమస్యను ప్రభుత్వం దృష్టికి, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా దానికి పరిష్కారం కూడా మనం చూపిస్తేనే బాగుంటుంది. అప్పుడు మన మీద, మన సంస్థ మీద కూడా మన పాఠకుల్లో, వీక్షకుల్లో అభిమానం పెరుగుతుందని ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టి 70 కేంద్రాల్లో జనవరి 28వ తేదీని ఈ కార్యక్రమాన్ని చేపడితే ఈరోజు రాష్ట్రంలో కొన్ని కోట్ల రూపాయలు విలువైన ప్రజల సమస్యలకి పరిష్కారానికి నాందిబడి అనేక విజయోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆదిత్య గారే నెల్లూరు, తిరుపతి, వైజాగ్ వెళ్ళి ఈ ఒంగోలు వచ్చారు. మిగిలిన అన్ని ప్రాంతాల్లో సరాసరిన ఒక్కొక్క ప్రాంతంలో ₹1 లెక్కన డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరిగిన 70 కోట్ల రూపాయల డెవలప్మెంట్ యాక్టివిటీసు, ప్రజలకు సంబంధించిన మౌలిక సమస్యలకు సంబంధించిన యాక్టివిటీసు ప్రజాప్రతినిధుల ద్వారా నిర్వహించడానికి ఆంధ్రజ్యోతి ముందుండి విజయం. మరి ఇటీవల మనకు ఎలక్షన్ జరిగేటప్పుడు కూడా మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక సభలో నేను విన్నాను, ఒక వీడియోలో, అభివృద్ధి అంటే జనార్దన్, జనార్దన్ అంటే అభివృద్ధి అని చెప్పేసి సీఎం గారే స్వయంగా చెప్పడం నేను విన్నాను. కాబట్టి ప్రజలందరూ కూడా అదే ఆశిస్తున్నారు. ఏ వార్డుకి వెళ్ళినా కూడా అంటే వాళ్ళ యొక్క ఆశలు, ఆకాంక్షలు చాలా ఉన్నాయి. మా దగ్గర చాలా పరిమిత వనరులు ఉన్నాయి, సార్ చాలా స్పీడ్గా కావాలి వర్క్స్ అంటున్నారు. మేము ఎమ్మెల్యే సార్ స్పీడ్ని అందుకోలేకున్నాము. సో అయినప్పటికీ సార్ ఏంటంటే ప్రజల ఆకాంక్షల్ని, వారి ఆశల్ని తీర్చడమే మన బాధ్యత అని చెప్పేసి ప్రధానంగా నిన్న మన మున్సిపల్ మినిస్టర్ వచ్చారు నారాయణ సార్ కూడా చెప్పింది ఏమిటంటే ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత మౌలిక వసతులు. అవి కూడా ఏంటి అంటే సీసీ డ్రైన్లు, రోడ్లు, మంచినీరు, వీధి దీపాలు. ఈ 4 పైన మన ఏపీ ప్రభుత్వము, మన సీఎం గారు చాలా ప్రాధాన్యత అంశాలుగా పెట్టారు. మిగిలిన వాటికి తర్వాత ప్రాధాన్యతనివ్వండి, ఇవి టాప్ ప్రయారిటీగా పెట్టుకొని వర్క్ చేయమని చెప్పేసి గౌరవ మంత్రి గారు కూడా తెలియజేశారు. కాబట్టి
మరి అట్లాగే ఇక్కడ మన ఆంధ్రజ్యోతి సంస్థల గురించి కూడా మనం చెప్పుకోవాలి. ఆంధ్రజ్యోతి సంస్థలు మరి జర్నలిజంలో ధైర్య సాహసాలతో పాటు విలువలు కలిగినటువంటి సంస్థలు ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ మరియు ఈ సంస్థలు. మరి యువ నాయకుగా మరి ఈ ఆంధ్రజ్యోతి సంస్థల డైరెక్టర్గా వేమూరి ఆదిత్య గారు బాధ్యతలు చేపట్టారు. అంటే ఇక్కడ ఒక పత్రిక ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల పట్ల దృష్టి సారించడం అది చాలా ఒక గొప్ప విషయంగా ఈరోజు వాళ్ళు తీసుకున్నటువంటి ఆ కృషి, వారు తీసుకున్న ఆ చొరవ వల్ల 37వ డివిజన్లో మరి వారు గౌరవ ఎమ్మెల్యే గారితో, ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్స్తో, అలాగే మా మేయర్ గారితో వారితో కోఆర్డినేట్ చేసుకుంటూ ఒక పార్క్ అభివృద్ధి చేస్తూ అలాగే వార్డులో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడం కోసం కృషి చేసినందుకు ఆంధ్రజ్యోతి సంస్థలకు మరి అభినందనలు మనమంతా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే వారి కృషి వల్ల ఒక వార్డులో ఇన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మన శాసనసభ్యులు వారితో కోఆర్డినేట్ చేసుకుంటూ అభివృద్ధి జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క డివిజన్ కార్పొరేటర్ గారు అయితే రోజు నేను అడుగుతూ ఉంటాము, ఇంత పని అయింది అంత పని అయింది అవుతుంది, ఖచ్చితంగా మనం ఏదైతే మాట ఇచ్చామో ఈ మంత్ ఎండింగ్కి అంతా పూర్తి అవుతుంది అని అంటూ ఉండేవాళ్ళు. నేను కూడా 2-3 సార్లు ఇక్కడికి రావడం కూడా జరిగింది. ఏది ఏమైనా అంటే ఒక మాట ఇచ్చేటప్పుడు ముఖ్యంగా మన సుబ్బారావు గారు అయితే ఎమ్మెల్యే గారిని 34,000 మెజార్టీతో గెలిపించాము కాబట్టి డబుల్ అభివృద్ధి చేయాలని వారి మీద ఒత్తిడి పెడుతున్నారు. మళ్ళీ ఆ పక్క చెప్తారు ఆయన అభివృద్ధిని పరిగెత్తిస్తారు, ఖచ్చితంగా ఏదైతే అనుకుంటున్నారో అది చేస్తారు అని కూడా చెప్తున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే నిధులు కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా అందరి యొక్క ఆశలు తీరడానికి అవకాశం ఉంటుంది. నగరపాలక సంస్థలో మనకి సంవత్సరానికి 100 కోట్ల ఆదాయం వస్తుంటే అందులో 75% జీతాలకి ఇతర ఖర్చులకి ఖర్చు అవుతుంది. మిగిలినది అభివృద్ధి మీద మనం పెడుతున్నాం. ఇలాగ ముఖ్యమైన పనులు ఏదైనా ఉన్నాయనంటే వాటికి కేటాయించడం జరుగుతుంది. అయితే మన ఎమ్మెల్యే గారు మన అదృష్టం ఏంటంటే నిరంతరము కూడా సీఎం గారిని కలవడం, లోకేష్ గారిని కలవడం, మినిస్టర్ గారిని కలవడం, ఏదో ఒక రకంగా మనకి నిధులు ఏర్పాటు చేయడానికి, నిధులు రాబట్టడానికి వారు అహర్నిశలు కృషి చేస్తున్నారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ యొక్క కార్యక్రమంలో భాగంగానే నిన్న మన మినిస్టర్ గారు కూడా రావడం జరిగింది. దానికి మనకి వన్డా ఫండ్స్ దాదాపుగా 13 కోట్లు రావాల్సినవి, వారి ఒత్తిడి అయితే 13 కోట్లు మాకు ఇవ్వాల్సిందే అని కూర్చున్నారు. కానీ మన జిల్లాకు ఉన్న 25 కోట్ల రూపాయలు, దానిలో మనకి 3 వంతులు కనుక మనకి ఇచ్చినట్లయితే మిగిలిన మేము ఇవ్వలేమమ్మా అంటూ మినిస్టర్ గారు మనకి 6.5 కోట్లని కేటాయించడం జరిగింది. మరొక 6.5 కోట్లు మనము లాస్ పోయాం. 13 కోట్లు కనుక మనకి వన్డా ఫండ్స్ కనుక వచ్చినట్లయితే మీరు అనుకున్నట్టు చాలా వరకు మనము గ్రేన్ డెవలప్మెంట్ కానివ్వండి, డ్రైన్లు కానివ్వండి, పార్కులు కానివ్వండి, మనకి అలాగే రోడ్లు కానివ్వండి కొంత అవకాశం ఉంటుంది. వారు కూడా చాలా ఎస్టిమేషన్ కూడా వేసి మాకు ఇచ్చేసారు, ఇది చేయాల్సిందే అని చెప్పి. ఇట్లా ఏంటంటే నిరంతరం వారైతే కష్టపడుతున్నారు, నిధుల కోసం ఎదురు చూస్తున్నాము. ఖచ్చితంగా మనం అనుకున్నట్లుగా కనుక నిధులను కేటాయిస్తే, ఎందుకంటే గవర్నమెంట్ దగ్గర డబ్బు లేదు, చాలా పనులు చేయాలి. నిన్ననే టిట్కో ఇల్లు గురించి మీడియా వాళ్ళు అయితే చాలాసేపు మినిస్టర్ గారిని ఇబ్బంది పెట్టడం కూడా జరిగింది. ఏదైతే జనవరి 26న మనం ఒక కార్యక్రమం ఈ పార్కులో చేసుకున్నాం, దానికి సందర్భించి ఈరోజు మళ్ళా పూర్తి చేసుకొని ప్రారంభించుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి మనకు ముఖ్య అతిథులుగా మన ఆప్తులు రాధాకృష్ణ గారి తనయుడు ఆదిత్య గారికి, అదేవిధంగా మేయర్ గారికి, మన వేణు గారికి, అదేవిధంగా మన కమిషనర్ వెంకటకృష్ణ గారికి, మోహన్ గారికి, వెంకటేశ్వర గారికి, అదేవిధంగా మన ఎంఈ గారికి, మన టౌన్ ప్రెసిడెంట్ మదన్ గారికి, ఇంకా నరసింహరావు గారికి, ఇంకా ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలందరికీ, మహిళలకి అందరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒకసారి మనం ఆలోచించుకున్నప్పుడు ఏబిఎన్ రాధాకృష్ణ గారి గురించి కూడా ఒకసారి మనం మాట్లాడుకోవాలి. మనం 5 సంవత్సరాలు మన రాక్షస పాలనలో మనం ఏ విధంగా ఇబ్బందులు పడ్డామో మన అందరం కూడా తెలుసు. అనేక ఇబ్బందులు చేశారు, అనేక సార్లు కూడా మనం కేసు గొడవల్లో కానీ రాష్ట్రంలో ఎన్ని విధాలుగా కూడా ఇబ్బందులు పడ్డారో, మన నియోజకవర్గంలో ఎంత ఇబ్బందులు పడ్డామో మనం చూసాం. మోహన్ లాంటి వాళ్ళు అయితే జైలుకు కూడా పోయేసి 18 రోజులు రిమాండ్కి కూడా పోయేసి వచ్చారు. అలాంటి పాలన పోయినసారి జరగటం, ఎక్కడా కూడా నగరంలో కూడా అభివృద్ధి జరగకపోవటం,
అనేక ఇబ్బందులు పాలయ్యి మనం చాలా ఇబ్బందులు పడ్డాం. అలాంటి ఇబ్బందులను కూడా మన ఏబిఎన్ వాళ్ళని కూడా ఇబ్బందులు పెట్టారు. పేపర్లు అదేమంటే ఎల్లో మీడియా, వీళ్ళు తెలుగుదేశం మీడియా అని చెప్పి ఆ మీడియాని కూడా ఇక్కడ ప్రచారించకూడదని చెప్పేసి కూడా ఆ రోజు ఛానల్ కూడా ఇక్కడ అంతా కూడా ఆపటం కూడా ఆ రోజులు కూడా మనం చూసాం. ఈరోజు ఏదో చాలా వాళ్ళు మాట్లాడతారు, ఇట్లా కేసులు పెడుతున్నారు, అట్లా పెడుతున్నారు, ఈ విధంగా ఇబ్బందులు పెడుతున్నారు అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడుతుంటారు. ఆ రోజులు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. 5 సంవత్సరాల్లో ఎవరన్నా మాట్లాడే వాళ్ళు ధైర్యంగా రోడ్డు మీద ఉన్నారనేది కూడా మనం ఆలోచించుకోవాలి. ఒక ఎస్సీ లేదు, లేకపోతే ఒక బీసీ లేదు, లేకపోతే ఎవరైనా సరే పార్టీ గవర్నమెంట్ నుంచి ఏదైనా మాట్లాడితే వాళ్ళ మీద ఉక్కుపాత్ర వేసి పోలీస్ కేసులు పెట్టి అన్ని ఇబ్బందులు పెట్టారు. అలాంటి పరిస్థితుల్లో కూడా రాధాకృష్ణ గారు అయితే ధైర్యంగా నిలబడి ఈ రాష్ట్రం బాగుపడాలంటే వ్యవస్థ బాగుపడాలి, వ్యవస్థ బాగుండాలి అంటే ఒక మార్పు ప్రజల్లో రావాలి, ప్రజల్లో మార్పు వస్తేనే మళ్ళా రేపొచ్చే ఎన్నికల్లో మార్పు జరుగుతుంది. అది కానీ మళ్ళీ జరగకపోయిందంటే చాలా ఇబ్బందులు వచ్చే పరిస్థితి ఈ రాష్ట్రానికి జరుగుద్దనే ఉద్దేశంతో ఆ రోజు ఎన్ని ఇబ్బందులు పెట్టి ఆయన ఎన్ని కేసులు పెట్టినా కూడా మన రాష్ట్రం కోసం ఆ రోజు అనేక పత్రికల్లో అనేక జరిగే విషయాలన్నీ కూడా ప్రజలకు తెలియపరుస్తూ ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ధైర్యంగా నిలబడి ఈరోజు రాష్ట్రంలో ఇంత మెజారిటీ రావడానికి కూడా తనంతు కృషి ఆ రోజు రాధాకృష్ణ గారు చేశారని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనం ఏదంటే ఏదో వచ్చాము, మళ్ళీ గవర్నమెంట్ మారింది, ఏదో మనకు రోడ్లు పనులు జరుగుతూ ఉన్నాయి, ఏదో మార్పు జరుగుతుంది, ఈరోజు ప్రశాంతంగా ఏ పని కావాలంటే ఆ పని చేసుకుంటున్నాం అనేది కూడా దానికంటే కష్టకాలంలో మనం నమ్ముకొని మన వ్యవస్థని కాపాడుతూ మన కోసం పోరాడాలని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు ఆదిత్య గారు కూడా ఈరోజు ప్రత్యేకించి ఈరోజు ఈ స్కీమ్ తీసుకురావటానికి ఆయన ఐడియాతోటి దగ్గర 28 మున్సిపల్ నియోజకవర్గాల్లో ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు పెట్టి ఈరోజు మనకి ఆ రోజు ఉండే పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం వచ్చిన 4-6 నెలలకి మన ఆంధ్రజ్యోతి, మన సుబ్బారావు గారు కానీ మన వీళ్ళంతా కూడా వచ్చి ఇక్కడ ఒక ప్రోగ్రాం పెడదాం, సమస్యల మీద ఒకసారి మాట్లాడుకుందామని చెప్పేసి ఒకసారి పెట్టినప్పుడు అనేక సమస్యలు కూడా ఆ రోజు వచ్చినాయి. ఆ రోజు ఉండే పార్క్ కూడా అప్పుడు ఎట్లా ఉందో కూడా మీకు అందరికీ తెలుసు. నేను 2014-19లో కోటి చిల్లర ఈ పార్క్ పెట్టాం. ఆ రోజు ఓపెన్ జిమ్ పెట్టాం. ఆ రోజులోనే అన్నీ కూడా చేసాం మనం. ఆ తర్వాత ఈ 5 సంవత్సరాల్లో మెయింటెనెన్స్ లేక సరిగ్గా పట్టించుకునే వాళ్ళు లేక ఈరోజు పూర్తిగా ఈ పార్క్ కూడా పారైపోయింది. అదేవిధంగా ఈ డివిజన్స్లో కూడా ₹1 కూడా ఈరోజు 5 సంవత్సరాల్లో పని జరగడా, ఒక డ్రైన్ కానీ ఒక రోడ్డు కానీ కనీసం పట్టించుకునే పాపాన్ని పోలేదు అప్పుడు. అలాంటి పరిస్థితుల్లో మనం 14-18లో దగ్గర 8 కోట్ల చిల్లర ఈ డివిజన్కి పెట్టాం, ఈ పార్క్ కోటి చిల్లర పెట్టాం. చేసి మనకు ఉండే వసతుల్లో అంత మాత్రం ఆ రోజుల్లో పనిచేసాం. ఆ తర్వాత 5 సంవత్సరాల తర్వాత మళ్ళా మనకి ఈ ప్రోగ్రాం పెట్టిన తర్వాత ఆ రోజు మన వాళ్ళంతా కూడా పార్కు బాగలేదు, వర్షం పడితే ఇబ్బంది కాబట్టి కొన్ని వసతులు కూడా అడిగారు. అవన్నీ కూడా ఈరోజు ఆ ఫ్లోరింగ్ కానీ లేకపోతే వాకింగ్ ట్రాక్ కానీ ఇలాంటివన్నీ కూడా లైటింగ్ కానీ ఇవన్నీ కూడా ఈరోజు కంప్లీట్ చేసి 74 లక్షలతోటి ఈ పార్క్ అభివృద్ధికి కూడా ఖర్చు పెట్టాం. దాంతోపాటు వాకింగ్ ట్రాక్ కూడా అది కూడా ఇందాక చూసినప్పుడు నాకు నచ్చలేదు, దానికి కూడా కమిషనర్ గారికి చెప్పాను, ఎర్రమట్టి తోలేది కాదు, దానికి సంబంధించిన వాకింగ్ ట్రాక్ కరెక్ట్గా చేసే డిజైన్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళని పిలిపించమని చెప్పాను. ఎందుకంటే మనకి రంగారావు చెరువు కానీ మళ్ళీ సమ్మర్ స్టోరేజ్ 1 కానీ ఇవన్నీ కూడా ఎక్కువ కొన్ని వేల మంది ఈరోజు పొద్దున సాయంత్రం పూట వాకింగ్కి వెళ్తుంటారు. అక్కడ కూడా పరిస్థితి బాగాలేదు కాబట్టి ఆ వాకింగ్ చేసే వాళ్ళే, అంటే వర్షం రావచ్చు లేకపోతే ఇంకోటి అవ్వచ్చు, ఏ ఎండాకాలమైనా వర్షాకాలమైనా ఏ కాలమైనా కూడా ఆ వాకింగ్ ట్రాక్ అనేది అలానే ఉండాలి. మన వర్షం పడగానే బురదరాగానే మళ్ళీ పక్క వచ్చేయటం అట్లా అనేది కాకుండా దానికి ఉండేవాళ్ళు, దానికి స్పెసిఫైడ్ పర్సన్స్ ఉంటారు, దాన్ని పిలిపించి దాని ప్రకారంగా చేపించాలని చెప్పేసి కూడా ఇందాక కమిషనర్ గారు కూడా చెప్పాం. దాన్ని కూడా తొందరలోనే పిలిపించి మీకు మళ్ళీ రేపు వర్షాలు వచ్చినా కూడా ఇబ్బంది పడకుండా మళ్ళా వాకింగ్ ట్రాక్ని కూడా ఇంకా కూడా దాన్ని క్లియర్ చేసి అందరికీ ఇబ్బంది లేని పరిస్థితి తీసుకొస్తామని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇంకా ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా చెప్పినవన్నీ కూడా
అవన్నీ కూడా చేసాం. కాకపోతే ఇందాక మన వాళ్ళు మాట్లాడినట్టు వీకే అపార్ట్మెంట్ ఏదైతే సమస్యలు ఉన్నాయో అది ల్యాండ్ ప్రాబ్లం ఉంది. ఈరోజు రిజిస్ట్రేషన్ కాకుండా దాన్ని అన్నీ కూడా ఇబ్బందులు పెట్టి దాన్ని ఆపున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉండే కొన్ని ప్రాంతాల్లో కూడా రిజిస్ట్రేషన్ కాకుండా ఎన్విరాన్మెంట్ ల్యాండ్లో అవి కూడా పడ్డాయి. దాన్ని కూడా ఆల్రెడీ ఫైల్ చేసి నేను ఆ రోజు ఎన్విరాన్మెంట్ కమిషనర్ తోటి ఎన్విరాన్మెంట్ మినిస్టర్ తోటి వీరందరితో కూర్చొని మనం అది కూడా రివ్యూ అయిపోయింది. ఈరోజు ఒంగోలు మొత్తం కూడా 8 ప్లేసెస్లో ఇలాంటి ల్యాండ్ ప్రాబ్లం ఉంది. అది దాన్ని కూడా సార్ట్అవుట్ చేయాలంటే దానికి వాళ్ళు అడుగుతుంది ఏంటంటే ఎన్విరాన్మెంట్ ల్యాండ్కి ఎన్ని ఎకరాలు అయితే ఇక్కడ ఇల్లు కట్టుకునే పొజిషన్లో ఉన్నారో అన్ని ఎకరాలు వేరే దగ్గర కొనిస్తే ఎండోమెంట్కి దీన్ని రిలీజ్ చేస్తాం, అది కూడా కోర్టు ద్వారా చేసుకునే పరిస్థితి వస్తుందని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఈరోజు ఉండే మార్కెట్ రేట్ ప్రకారం ఇక్కడ కానీ తీసుకోగలిగితే ఎన్ని ఎకరాలు ఇవ్వాల్సి వస్తుంది ఏందనేది కూడా ఇలాంటివన్నీ కూడా ఇబ్బందులు ఉన్నాయి. ఈరోజు మన నియోజకవర్గంలో 8 ఉంటే రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయి అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. దీన్ని ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి దాన్ని ఏ విధంగా చేయాలనేది కూడా ఒక ప్రపోజల్స్ కూడా ఆలోచిస్తున్నారు. అవి అయితే తప్పకుండా ఈ ప్రాంతం అంతా కూడా దాన్ని కూడా కంప్లీట్ అవుతుంది. అది మీరు ఇచ్చింది మాత్రం ఎప్పటికప్పుడు నేను మానిటరింగ్ చేస్తూ ఉన్నా. దాన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుందో కూడా ప్రతిసారి కూడా నేను దాని గురించి మాట్లాడుతున్నానని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఇది వీకేది కూడా మన వాళ్ళు చెప్పినట్టు దాన్ని కూడా వాళ్ళందరినీ కూడా పిలిపిస్తాం, దాన్ని కూర్చోబెడతాం. దాన్ని ఏదైనా వీలైతే అవన్నీ కూడా కంప్లీట్ చేయడానికి ముందుకు తీసుకొని వెళ్తామని చెప్పి దానికి సందర్భంగా వాళ్ళకు కూడా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మన శివపార్వతి గారు అయితే గుడి కావాలని చెప్పారు. గుడి అయితే స్థలం ఇందాక చెప్పారు మీరు, అదేదో లేఅవుట్లో అయితే ప్రాబ్లం లేదు, ఇంకోటి ఉంది అని చెప్పారు. అది ప్రాబ్లం లేకపోతే అది ఇమ్మీడియట్గా మేము ల్యాండ్ మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం. గుడి మాత్రం కట్టే పరిస్థితుల్లో మాత్రం ప్రభుత్వం లేదు, మా దగ్గర ఎవరి దగ్గర డబ్బులు లేవు, మనందరూ కూడా లోకల్గా ఉండే వాళ్ళంతా వేసుకొని మీరే వేసుకుంటారు. అదే వాళ్ళే మీరే కడతానంటే తప్పకుండా తొందరలోనే ఆ సైట్ కూడా ఒకసారి చూడండి కమిషనర్ గారు. ప్రాబ్లం లేకుండా 3 లైన్లో ఉంటే అది ఇమీడియట్గా దానికి కమిటీకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. దాన్ని కూడా మీరు చేసుకోవాలని చెప్పి కూడా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాం. ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఫైనాన్స్ కూడా బాగా ఇబ్బంది పరిస్థితులు, రాష్ట్రంలో కూడా డబ్బు లేదు. ఈరోజు ముందుండే ఆ సైకో ముఖ్యమంత్రి పూర్తిగా తీసుకెళ్ళి 10 లక్షల కోట్లు అప్పులు చేసి ఆయన పాటికి ఆయన వెళ్ళిపోయాడు. ఈరోజు ఏమో మనం దానికి 10 లక్షలకి మళ్ళీ వడ్డీలు కట్టాల్సి వస్తుంది. దాంతోపాటు సంక్షేమ పథకాలకి డబ్బులు అయ్యాల్సి వస్తూ ఉంది. ఇవన్నీ కూడా వచ్చే లోపలికి ఉండే పరిస్థితుల్లో బాగా ఇబ్బందిగా ఉంది. మన నాయకుడు ఒక సమర్థవంతమైన నాయకుడు కాబట్టే దాన్ని మళ్ళా నెలకు 3 సార్లు ఢిల్లీ వెళ్ళటం కానీ లేకపోతే ఏదో విధంగా ఫండ్స్ తీసుకొచ్చి మనకి ఏదో విధంగా ముందుకు తీసుకెళ్లాలని మన ముఖ్యమంత్రి గారు కూడా దాని పని మీదే కసరత్తు చేస్తూ ఉన్నారు. కాబట్టి మన ముఖ్యమంత్రి గారు మొన్న కూడా కలిసినప్పుడు కూడా చెప్పా, మన ఒంగోలుకి కావాల్సిన ఏ ఉన్నాయో అన్నీ కూడా ఆయనకు కూడా చెప్పడం జరిగింది. మనం కూడా ఈ 1 సంవత్సరంలో మొన్న 21 మనం ప్రమాణ స్వీకారం చేసాం. మన 4వ తారీఖుకి మన గవర్నమెంట్ మారి సంవత్సరానికి మన గవర్నమెంట్ రావటం జరిగింది. దానికి ఇప్పటి వరకు మనం ఈ సంవత్సరంలో మన 115 కోట్ల వరకు మనం అభివృద్ధి కార్యక్రమాలు మనం చేపట్టామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. అటు 2 మండలాలు అయితే టౌన్ అయితే 89 కోట్లకి పనులు చేశాం. మీ అందరికి కూడా తెలుసు 5 సంవత్సరాలు ఎక్కడ పని జరిగిందో. ఇప్పుడు మన ప్రభుత్వం రాగానే ఏ విధంగా ఏ బజారుకు పోండి ఎక్కడికి పోండి అన్ని దగ్గర కూడా ఏదో ఒకటి రోడ్డు ఎక్స్టెన్షన్ అన్నా జరుగుతుంటుంది, డ్రైన్ అన్నా జరుగుతుంటుంది, లేకపోతే మనకి సిమెంట్ రోడ్లన్నా జరుగుతూ ఉన్నాయి. ఏదో ఒక పని మాత్రం మనకు అన్ని ప్రాంతాల్లో ఈరోజు పని స్పీడ్గా చేస్తూ ఉన్నాం. ఈరోజు డివైడర్స్ కానీ బ్యూటిఫికేషన్ కూడా రోడ్లన్నీ కూడా వెడల్పు చేస్తూ ఉన్నాం. ఈరోజు ఎక్కడికక్కడికి మనకి బ్యూటిఫికేషన్ కోసం కొన్ని సర్కిల్స్ కానీ ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. అవి కూడా వచ్చిన తర్వాత ఒక 6 నెలల లోపల ఇంకా ఒంగోలు రూపురేఖలు మారుతాయని చెప్పి కూడా మీ అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. దాంతోపాటు శానిటేషన్ కూడా ఎక్కడ అనేది చెత్త అనేది లేకుండా ఉండాలని, ఎందుకంటే 2014-15లో మనం స్వచ్ఛ భారత్లో సెంట్రల్లోనే మనం అవార్డు తీసుకున్నాం. స్వచ్ఛ భారత్లోనే మనకి 72వ ర్యాంక్ వచ్చింది ఇండియా లెవెల్లో మన ఒంగోలుకి. దానికంటే మించి పనిచేయాలని చెప్పి ఈరోజు అన్ని రోడ్లు కానీ ఎక్కడ కూడా శానిటేషన్ ఇబ్బంది లేకుండా, ఎక్కడ చెత్త అనేది కనపడకుండా, డ్రింకింగ్ వాటర్ సమస్య రాకుండా ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రతి డివిజన్ కూడా ఒక వారం రోజులు స్పెషల్ డ్రైవ్ పెట్టాం.
స్పెషల్ డ్రైవ్ ద్వారా 30 మంది లేబర్ని పెట్టేసి కాలువలు నీట్గా తీయటం కానీ, అదేవిధంగా ఎక్కడైనా ప్యాచ్ వర్క్ ఉంటే ప్యాచ్ వర్క్స్ కానీ, లైటింగ్ లేకపోతే లైటింగ్ కానీ, అదేవిధంగా జంగిల్ క్లియరెన్స్ ఉంటే జంగిల్ క్లియరెన్స్ కానీ, ఇవన్నీ కూడా కార్యక్రమాలు కూడా అవి కూడా ప్రతి డివిజన్లో సపరేట్గా చేస్తున్నాం. రోజు చేసేవాళ్ళు కాకుండా దానికి సపరేట్గా వారానికి ఒక డివిజన్ పెట్టి ఈరోజు అన్నీ కూడా చేయటం కూడా జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. కాబట్టి ఒంగోలులోనే అవన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఎక్కడ కూడా మనకి చెత్త అనేది కనపడలా. ఇంకా రోడ్లమ్మడి అక్కడక్కడ నైట్ పూట తీసుకొచ్చి వేస్తూ ఉన్నారు. అవి కూడా సీసీ కెమెరాలు పెడుతున్నాం. దాన్ని కూడా మేము చర్యలు తీసుకునే విధంగా ముందుకెళ్తున్నాం అని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈరోజు మన ఆదిత్య తీసుకున్న నిర్ణయం బట్టి ఈరోజు మన పార్క్కి లేకపోతే ఇంకా లేట్ అయ్యేది. మన ఆంధ్రజ్యోతి వాళ్ళు కానీ, మన సుబ్బారావు గారు కానీ, ఇవన్నీ కూడా ఆయన చెప్పిన డైరెక్షన్లో ఆ రోజు మనం కూర్చొని ఇంత కార్యక్రమం చేసి మీరు అడిగినవన్నీ కూడా ఆ రోజు రాసుకొని చేశాం కాబట్టి ఈరోజు 75 లక్షలు పార్క్కి పెట్టగలిగామని చెప్పేసి కూడా మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దాంతోపాటు మొత్తం డివిజన్కి ఈ రోజు వరకు 2,60,00,000 పెట్టాం. ఇంకా డ్రైన్స్ కూడా కొన్ని ఉన్నాయి. నిన్నే నారాయణ గారు వచ్చినప్పుడు ఒక 6.5 కోట్ల రూపాయలు ఓన్లీ డ్రైన్స్కి అడిగి తీసుకున్నాం. దాన్ని కూడా డ్రైన్స్కి పెడతాం. ఎక్కడెక్కడ కాలువలు ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయో ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. వచ్చే వసతులను బట్టి ఎక్కడైతే మనకి ఇంపార్టెంట్ మనకి ఎమర్జెన్సీగా చేయాలో దాన్ని అన్నీ కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈరోజు ఒక మంచి కార్యక్రమం మన వాళ్ళందరినీ కూడా మళ్ళా జనవరి నుంచి 6 నెలలు అయిన తర్వాత మళ్ళీ మీ అందరినీ కూడా కలుసుకోవడం చాలా సంతోషం. మీరు చెప్పిన ఏ ఉన్నా కూడా తప్పకుండా కూడా పాటిస్తాం. అందులో కూడా టౌన్లో కూడా 3 ప్లేసుల్లో కంప్లైంట్ బాక్సులు పెట్టాం. ఎవరైనా కూడా పెద్దవాళ్ళు ఎవరైనా ఫోన్ చేయలేకపోయినా ఏదైనా ఇబ్బంది ఉన్నా 3 ఏరియాల్లో బాక్స్ పెట్టాం. అది తొందరలోనే ఓపెన్ చేస్తాం. మీరు ఏదైనా కూడా మా మీద కంప్లైంట్ ఉన్నా వేరే వాళ్ళ మీద ఎవరైనా డివిజన్లో ఎవరైనా ఇంజనీర్లు కానీ లేకపోతే శానిటేషన్ వాళ్ళు కానీ సచివాలయ వాళ్ళు కానీ ఏ ఇబ్బందులు ఉన్నా కూడా పేపర్ రాసి దాంట్లో వేస్తే వారానికి 10 రోజులకు ఒకసారి మొత్తం తీస్తాం. దాంట్లో చదువుకొని ఏవైతే సమస్యలు ఉన్నాయో దాన్ని కూడా అప్పటికప్పుడు దానికి క్లియర్ చేసే విధంగా ఈరోజు 3 ప్లేస్లో పోస్ట్ బాక్స్ కూడా దాన్ని కూడా లాంచ్ చేయబోతున్నామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఎప్పుడు కూడా ప్రజల్లో సమస్యలు అనేది తగ్గించాలనేదే మా ఉద్దేశం. ప్రజల్లో అనేక సమస్యల మీద మనం బాధపడుతూ ఉన్నాం 5 సంవత్సరాల నుంచి. అవన్నీ కూడా పూర్తిగా తగ్గితేనే మళ్ళా కూడా నా దగ్గర దాకా వచ్చే విధంగా ఉండాలనేదే మన ఉద్దేశం. పొద్దున్న లేస్తే రోజుకు 500-600 మంది మన ఇంటికి వస్తూ ఉన్నారు. 500-600 మంది రాకూడదు. రోజు 2 గంటలు అవుతుంది రాత్రిపూట. ఈ జనాలు అనేది తాకిడి తగ్గాలి అంటే సమస్యలు తగ్గాలనేదే. మీరు వచ్చి అరక్కముందే ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో నేను కూడా తెలుసుకుంటా. ఈరోజు కమిషనర్ గారు కూడా పొద్దున 6 గంటల నుంచి ఆయన తిరుగుతూ ఏదో విధంగా కష్టపడాలి, మంచి పేరు తెచ్చుకోవాలని మన వెంకటేశ్వర గారు కూడా అదే పనిలో ఆయన కూడా ఉన్నారు. మంచి మున్సిపల్ స్టాఫ్ ఉంది ఈరోజు. అదేవిధంగా దానివల్ల ఈరోజు నగరం కూడా అన్ని విధాలు కూడా ముందుకెళ్తుందని చెప్పేసి తెలియజేస్తూ మా మేయర్ గారు కూడా రోజు కూడా వీళ్ళందరినీ కూడా మానిటరింగ్ చేస్తా. ఆమె కూడా పొద్దున్న లేస్తే అనేక కార్యక్రమాలు ఉన్నా కూడా అన్ని ప్లేసెస్లోకి వెళ్ళటం, ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో ఆమె కూడా చూస్తా. ఈరోజు అందరూ కలిసి ఒక యూనిటీగా పనిచేసుకొని ఈరోజు టౌన్లో ముందుకెళ్తున్నామని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేస్తూ ఈరోజు మన ఆదిత్య గారికి మనస్ఫూర్తిగా ఇలాంటిది మళ్ళా ఇంకా కొత్తది ఏదన్నా ఇంకోటి కూడా చెప్తే దానికి తగ్గట్టుగా మళ్ళీ డెవలప్ చేద్దాం, మళ్ళీ చేసి ఈసారి మళ్ళీ మీరు కూడా వచ్చేటట్టు మళ్ళీ కొంత మార్పు అనేది మీ ఐడియాస్ కూడా ఇవ్వండి. తప్పకుండా అందరం కూడా షేర్ చేసుకొని ఏదైనా సమాజం బాగుండటానికి అందరం కూడా కలిసి కృషి చేస్తామని చెప్పేసి మరోసారి తెలియజేస్తూ మీ అందరికీ నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తారో తీసుకుంటున్నాను.